అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగపస సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. మనకి యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ వచ్చిందండి. ఈ చూడండి డబ్బులు, ఇవన్నీ డాలర్ల రూపంలో వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మళ్ళీ మనం రూపాయలుగా మార్చుకున్నాము. ఎంత డబ్బులు వచ్చిందో వీడియో లాస్ట్లో చెప్తారండి. నేను పురాణ అమృతం అనే ఛానల్ పెట్టి 1 సంవత్సరం 10 నెలలు అయింది. మనకి యూట్యూబ్ నుండి కొంత డబ్బులు వచ్చినాయి. యూట్యూబ్లో సుమారుగా 700 లెంగ్త్ వీడియోలు పెట్టాను. అలాగే 7,800 మంది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారందరి అభిమానంతో వారు ఈ వీడియోలు చూడటం వల్ల మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయండి. మీ అందరికీ ధన్యవాదాలు. నేను భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఇలాంటి ప్రవచనాలు చెప్తూ ఉంటాను. ఊరు తిరిగి చెప్తూ ఉంటాను. అలాగే అప్పుడప్పుడు నా ప్రవచనాలు కూడా మన పురాణామృతం ఛానల్లో ఉంటాయి. మీరు వీక్షించి చాలా చక్కగా ఆదరించారు. మీ అందరి ఆదర అభిమానాల వల్ల మన ఛానల్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ డబ్బులు కూడా వస్తున్నాయి. నేను ఎక్కువగా దేవాలయాలు తిరుగుతూ ఉంటాను. మన భారతదేశంలో ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు నాకు ఏదో తెలియని ఆనందం నాకు కలుగుతూ ఉంటుంది. ఎంతో ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది. ఇలాంటి ఆనందకరమైనటువంటి విషయాలు మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ తిరిగి మీ అందరికీ చూపించాలని ఉద్దేశంతో నేను ఈ వీడియోలు తీస్తున్నాను. ఇంకా మా రాబోయేటువంటి వీడియోలు ఇంకా చాలా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాను. దక్షిణ భారతదేశంలో చోళులు, పాండ్యులు కట్టినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలన్నీ ఎన్నో ఉన్నాయి. నేను ఇంతకుముందు అన్నీ తిరిగి చూచాను. కాశీ టు కన్యాకుమారి వరకు తిరిగాను. అప్పుడు నేను ఛానల్ ప్రారంభించలేదు. మళ్ళీ ఛానల్ ప్రారంభించాను. అందుచేత ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉత్సుకతతో మళ్ళీ అన్నీ తిరిగి మీ అందరికీ చూపిస్తాను. అలాగే వీలైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. భగవంతుడు సహకరిస్తే ఇతర దేశాలు కూడా వెళ్ళి మన వీడియోలు తీసి మీకు అందిస్తాను. ఇంతకీ ఎంత డబ్బులు వచ్చినాయి అనే ఉత్సుకత మీలో కనబడుతుంది. అంచేత చెప్తున్నానండి. నాకు అక్షరాల 9,720 రూపాయలు నాకు బ్యాంకు ద్వారా వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ యూట్యూబ్కి జత చేస్తే అందులో మన డబ్బులు పడుతున్నాయి. ఈ డబ్బుల్ని నేను నా సొంత ఖర్చులకి ఉపయోగించనండి. ఈ డబ్బులకి మళ్ళీ ఇంకా కొంత డబ్బులు వేసి నేను ఇతర రాష్ట్రాలు వెళ్ళి అన్ని దేవాలయాలను, అందమైనటువంటి ప్రదేశాలను, రాజకోటలను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను మరలా 1 వారం రోజుల్లో రాజస్థాన్ వెళ్తున్నానండి. అక్కడ రాజస్థాన్, జోధ్పూర్, జైసల్మీర్ అక్కడ ఉన్నటువంటి సుందరమైన ప్రదేశాలు, అందమైనటువంటి కోటలన్నీ కూడా వీడియోల రూపంలో మీ అందరికీ అందిస్తాను. ఎంతో అభిమానంతో మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపై కూడా మన ఛానల్ని అందరూ చూసి ఈ అందమైనటువంటి వీడియోలని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. అందరికీ తిరిగేటువంటి అవకాశం ఉండదు. ఇంటి దగ్గరే ఉండి అద్భుతమైనటువంటి దేవాలయాలను, అందమైనటువంటి కోటలను, అందమైనటువంటి ప్రదేశాలు చూపించేటువంటి మన పురాణామృతం ఛానల్ని ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మిత్రులకు వీడియోలు షేర్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోలు రాబోతున్నాయి. పూర్వం మన పెద్దలందరూ కట్టినటువంటి దేవాలయాలు, ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు పూర్వం మంచి యంత్రశక్తితో నిర్మించారు. కాబట్టి ఆ దేవాలయాలలో ఉన్నటువంటి ఆ విగ్రహాలను చూస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ మనకి తెలియకుండానే మనకి ఎనర్జీ వస్తుంది.
అందుకనే చూడండి, మీరు పురాతనమైనటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో తెలియని ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. ఇప్పుడు తిరుపతి, పెద్ద తిరుపతి చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎన్నిసార్లు దర్శించినా మళ్ళీ చూడాలి అనేటువంటి ఆకాంక్ష మనకి ఎందుకు కలుగుతుందో మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది. అక్కడ అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఆ 7 కొండల మీద ఉండటం వల్ల అలాంటిది జరుగుతుంది. అందుచేత మనం ఎక్కువగా దేవాలయాలు తిరుగుతూ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దేవాలయాలని నేను తిరుగుతూ ఉన్నాను. కానీ కొంతమందికి అలాంటి అవకాశం ఉండదు, తిరిగేటువంటి అవకాశం ఉండదు. అవకాశం ఉన్న ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉన్న డబ్బులు ఉండవు. ఇలా అనేక రకాలైనటువంటి బాధలతో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ ఈ దేవాలయాలన్నీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేవాలయాలన్నీ మన పురాణామృతం ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరందరూ ఎంతో అభిమానంతో ఆదరిస్తూ ఉన్నటువంటి మన ఛానల్ని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే మరలా రాబోయేటువంటి వీడియోలన్నీ కూడా ఆదరించండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇది దేవాలయ దర్శనం పుణ్యప్రదం. ఈ దేవాలయాలను మీ వాళ్ళందరికీ చూపించడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. నేను ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు A to Z అంటే అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా సంపూర్ణంగా నేను తెలుసుకుని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే దేవాలయం ఎంట్రన్స్ కానించి ఆ దేవాలయం చుట్టూ తిరగడం, అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా అందరికీ చక్కగా అర్థం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం విపులంగా తీయడం జరుగుతుంది. కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనప్పుడు 2 వీడియోలుగా పెట్టడం కూడా జరుగుతుంది. అది మీరు అక్కడే ఉండి చూసినటువంటి అనుభూతి మీ అందరికీ కలగాలనే ఉద్దేశంతో నేను అలా తీస్తున్నాను. అన్యదా భావించకండి. వీడియో లెంగ్త్ ఎక్కువైనా సరే మీరు చక్కగా చూచి ఆదరిస్తూ ఉన్నారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ ఎంతో అభిమానంగా మన ఛానల్ చూస్తున్నారు. అలాగే ఇక ముందు కూడా మా ఛానల్ని చక్కగా చూస్తూ మా ఛానల్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.